కర్నూలు జిల్లాలో నెలకొన్న సమస్యలపై కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలు పెట్టారు? కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులపై చూపుతున్న ప్రత్యేకత ఏంటి? కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టు, టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ, డ్రోన్ హబ్ సహా పలు అభివృద్ధి అంశాలపై కేంద్రం ఏం చెప్తుంది? ఈ ప్రశ్నలకు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు వివరణ ఇచ్చారు. కేంద్రం సహాయ సహకారాలతో రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్నామంటూ ఎంపీ నాగరాజుతో మా ప్రతినిధి బస్వరాజు ఫేస్ టు ఫేస్. బస్తిపాటి నాగరాజు గారు కర్నూలు పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచారు. ఏడాది దగ్గర పడుతున్న సమయంలో ప్రస్తుతం ఆయన మన వద్ద ఉన్నాడు. ఢిల్లీ పార్లమెంటులో మన జిల్లా సమస్యలు ఎలాంటివి ప్రస్తావించారు ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న చెప్పండి, సాధారణ ఎంపీటీసీగా బస్తిపాటి నాగరాజు ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ప్రధానమంత్రితో కార్యాచరణ చేస్తున్న పరిస్థితులు, మరి మన కర్నూలు జిల్లా గురించి డెవలప్మెంట్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఎలాంటి కార్యక్రమాలు అంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చే ప్రయత్నాలు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు వాస్తవంగా ఒక నెల ఉంటే దాదాపు ఒక సంవత్సరం అవుతుంది మనకు పరిపాలన. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ అవుతుంది, జూన్ 4th అంతా. ఈ 1 ఇయర్ కాలంలో రాష్ట్ర ప్రజలకు కానీ, నా కర్నూలు పార్లమెంట్ ప్రజలకు కానీ నేను చెప్పిన బాధ్యత, చంద్రబాబు నాయుడు గారు మాకు వ్యక్తిగతంగా పిలుచుకొని చెప్పారు, మీ ఓర్వకలకు హబ్ ఇస్తున్నాడు పార్లమెంట్లో, మీ కర్నూలు జిల్లా పేరు వినబడుతుందని చెప్పారు. అంటే మాకు ముందైనా సమాచారం ఇచ్చారు. అక్కడికి పోయిన తర్వాత ఆ సమావేశాల్లో భాగంగా నిర్మలా సీతారామన్ గారు ఓర్వకల్ గురించి చెప్పారు. దేశవ్యాప్తంగా ఇండస్ట్రియల్ పార్కులు 13 కేటాయిస్తే మన ఆంధ్రాకి 2 వచ్చాయి. దాంట్లో ఒకటి మనది ఓర్వకల్. ఓర్వకల్ అనేది హైదరాబాద్కు బెంగళూరుకు మధ్యన కారిడార్లో భాగంగా ఓర్వకల్ సెలెక్ట్ చేశారు. అంటే దీనికి 2,800 కోట్లు శాంక్షన్ అయిపోయింది. అంటే వస్తాయి కాదు, ఇక్కడ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి డిపాజిట్ అయిపోయినాయి. దీంట్లో భాగంగా ఏమైందంటే అక్కడ ఇప్పుడు మనకి మెయిన్గా సెమీ కండక్టర్లు అని చెప్పేసి 14,000 కోట్లతో చర్చలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం. 14,000 కోట్లతో చాలా భారీ పరిశ్రమ. మన కర్నూలు రూపురేఖలు మారడానికి అది ఒక పెద్ద పరిశ్రమ. అది కానీ వచ్చిందంటే మన కర్నూలు దిశ మారుతుంది. ఒకటి ఆల్రెడీ డ్రోన్ల హబ్బు వచ్చేసింది. 300 acres చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వర్చువల్ విధానంలో దాన్ని ఓపెన్ చేసేసారు, డ్రోన్ల హబ్. అంతేగాక మా కర్నూలు పార్లమెంట్ రీజనే ఇదంతా ఓరొకళ్ళు మా కిందకి వస్తుంది, కర్నూలు రెవెన్యూ కిందకి వస్తుంది. కాబట్టి కర్నూలు పార్లమెంట్లో పత్తికొండ దగ్గర ఒక 20 ఏళ్ల కళ టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టాలనేది చిన్న పరిశ్రమ. అయినా కానీ మా రైతులు ఏ రోజు నోచుకోలేకపోయినారు. అది కూడా మొన్న ఒక నెల క్రితం భూమి పూజ చేయడం జరిగింది. అది మ్యాక్సిమం అంటే 8 నెలల లోపల కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ సీజన్కి అంతా రన్నింగ్లోకి వచ్చేస్తుంది. 8 నెలలు మాత్రమే. ఏదో వీళ్ళు భూమి పూజ చేసినారు కదని మాత్రం పొరపాటున అనుకోద్దండి. ఆల్రెడీ దానికి సంబంధించిన ఫండ్ కూడా డిపాజిట్ అయిపోయింది కేంద్రం రాష్ట్రం సహకారంతో. ఓకే, పారిశ్రామికంగా ఇది పరిస్థితి. రెండో అంశం, ఇక కర్నూలు టు బళ్ళారి నేషనల్ హైవే కావాలని చెప్పేసి మన కళ. దాంట్లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు పత్తికొండకు, పుచ్చగాలమడకు పెన్షన్ కార్యక్రమంలో వస్తే సభాముఖంగా మేము అడిగితే సార్ హామీ ఇచ్చారు. సార్ హామీ ఇవ్వడమే కాదు, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సార్ ఢిల్లీకి వస్తే సార్ మమ్మల్ని తీసుకొని నితిన్ గడ్కరీ దగ్గరికి పోయి సార్ చేతుల మీదుగా ప్రజెంటేషన్ ఇచ్చారు అక్కడ. అంటే చివరి అడుగు పడింది దానికి, 99వ అడుగు పడింది. ఇంకా ఒకటి మనకు శాంక్షన్ కావడమే లేట్. అది కూడా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో కర్నూలు టు బళ్ళారి హైవే రావడం తథ్యం. ఇక మూడో నిమిషానికి వస్తే ఇరిగేషన్ మనకు మేజర్. సాగునీరు, త్రాగునీరు. మనం ఎలక్షన్ల ముందైతేనేమి, ఈరోజు అయితేనేమి అతి కష్టంగా పోరాడుతున్నది ఇరిగేషన్ మీదనే. మనం ఈ ఇరిగేషన్లో భాగంగా ఈ రాయలసీమ బాగుపడాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఎప్పుడు లేని ఆలోచన, నదుల అనుసంధానం అనేది ఒక కళ. గోదావరి నుంచి కృష్ణానదికి, కృష్ణానది నుంచి పెన్నానదికి కలిపితే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలమైపోతుంది. అందులో భాగంగా ఈ రాయలసీమలో కడప జిల్లా అయితేనేమి, ప్రకాశం జిల్లా కూడా దగ్గర ఉండే నంద్యాల జిల్లా, ఇవన్నీ బాగుపడతాయి. అక్కడ శ్రీశైలం వాటర్ ఫుల్ ఫ్లెడ్జ్గా కర్నూలుకి ఇవ్వాలని చెప్పేసి ఒక సంకల్పం. అంటే అక్కడ ఆ నదుల అనుసంధానం చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏమంటే శ్రీశైలం వాటర్ సంపూర్ణంగా హెచ్ఎన్ఎస్ఎస్కు మళ్ళీ ఇచ్చేస్తారు. అంటే కర్నూలు మీదుగా అనంతపూర్కి వెళ్ళిపోతాయి, చిత్తూరు అట్లా. కాబట్టి ఆ అనుసంధానంలో భాగంగా 80,000 కోట్లతో, దాదాపు 80,000 కోట్లు, చిన్నది కాదు, బనకచెర్ల అక్కడ గోదావరి జిల్లాలో వచ్చేది. దాంట్లో ఏదైతే గోదావరి టు బనకచెర్ల లింకప్ చేసి ఎత్తిపోతలు చేసి వాటర్ని ఇక్కడ తేవాలని ఒక ఆలోచన ఉంది. అయితే ఇక్కడ మన పార్లమెంట్లో కుండ్రేవలు కావచ్చు, వేదావతి కావచ్చు,
లేదా తుంగభద్ర మీద మేళగినూరు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ అంటే దగ్గరున్న నీటిని ఒడిసిపెట్టుకోలేని వాళ్ళు కూటమి ప్రభుత్వం అక్కడి నుంచి తెస్తానంటుంది అని కొంతమంది ప్రజా సంఘాలు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు అంటున్న పరిస్థితి. ఓకే, మంచి ప్రశ్న వేశాను. నేను చెప్తాను. నేను ఎందుకంటే అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తే ఇది మీకు క్లారిటీ వస్తుందని చెప్పి అక్కడ మొదలుపెట్టాను. మన కర్నూలు జిల్లా మీరు చెప్పారు, ఇప్పుడు వేదవతి ప్రాజెక్ట్ ఇచ్చింది కూడా మన తెలుగుదేశం గవర్నమెంటే. 2014, 2019 కాలంలో దానికి అలాట్మెంట్ చేసి జీవో ఇచ్చింది కూడా మన ప్రభుత్వమే. గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు, రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి 8 టీఎంసీలు ఉండేదాన్ని 3 టీఎంసీలో కుదించారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు రివోక్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారు వేదవతి ప్రాజెక్టు మీద ప్రత్యేకంగా ముఖ్య ప్రాజెక్టులు కట్టే జాబితాలో వేదవతిని చేర్చడం జరిగింది. ఇదొక అంశం. అంటే వేదవతికి దానికి కొంత ఫండ్ కూడా మన 5 కోట్లు డిపిఆర్ అది ఎంత చెక్ చేయండి ఆ డ్యామ్ పరిస్థితి అని చెప్పని కూడా కొంత అమౌంట్ శాంక్షన్ చేశారు. అంతేగాక ఏది ఏమైనా కూడా ఈ డ్యామ్ కట్టాలని చెప్పేసి వేదవతి ప్రాజెక్టు కడితే ఆలూరు ఆ పశ్చిమ ప్రాంతం అంతా కొంచెం 80,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది అక్కడ. దాంతోపాటు త్రాగునీరు కూడా 2 తాలూకాలకు వస్తుంది అక్కడ. దాంట్లో భాగంగా దాన్ని కట్టడానికి నిన్నటి రోజున డిడిఆర్సీ మీటింగ్ జరిగింది మా కలెక్టర్ ఆఫీస్లో. మన ఇరిగేషన్ మంత్రి మనకు ఎందుకు ఇచ్చారు? ఇరిగేషన్ మినిస్టర్ను కర్నూలు జిల్లాకు అలాట్ చేశారంటే అది ఒక చంద్రబాబు గారి యొక్క దురదృష్టి. సార్ ఒకటే చెప్పాడు, రాష్ట్రం అంతా అర్థమవుతుంది కానీ నాకు ఈ కర్నూలు పశ్చిమ ప్రాంతం సరిగా అర్థం కావట్లేదని సభాముఖంగా చెప్పి మాతో ఆయన బాధ కూడా మాకు చెప్పాడు. దీన్ని సపరేట్ కార్యాచరణ చేయండి, ఈ కర్నూలు పశ్చిమ ప్రాంతం అంతా ఇరిగేషన్ పరంగా సాగునీటి పరంగా చాలా అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రత్యేక కార్యాచరణ రాష్ట్రంతో కాదు దీన్ని సపరేట్ ఒక తయారు చేయండి అని చెప్పేసి సార్ కూడా ఆదేశించారు. అందులో భాగంగానే మనకు ఇరిగేషన్ మినిస్టర్ని ఇన్ఛార్జిగా ఇచ్చారు. కాబట్టి ఆయన చొరవతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో కూడా ఆయన చూసినటువంటి కష్టాలను అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అందులో భాగంగా మన కర్నూలు జిల్లాకు రూపురేఖలు ఖచ్చితంగా మారబోతున్నాయి. ఏవంటే వేదవతి ప్రాజెక్టు ఒకటి 1940 కోట్లు కావాలి మనకు. దానికి ఒక 18,000 కోట్లు అయితే ఆర్డీఎస్ రైట్ కెనాల్ గుండ్రేల ప్రాజెక్టు గురించి ఇరు రాష్ట్రాల సమస్య కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతూ ఉంది. అది ఈ 3 ప్రాజెక్టులు కట్టడంలో తెలుగుదేశం పార్టీ ఈ 5 సంవత్సరాల్లో ఏది ఏమైనా కూడా అడుగులు పడతాయి, సాగునీరు కూడా ప్రతి ఎకరా అందుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. నిన్న మంత్రి గారు ఏదైతే అందిరినీవ సుజల స్రవంతి కెనాల్ విస్తరణ పనులు చేపట్టారు, బట్ దానివల్ల మన కర్నూలు జిల్లా కంటే అనంతపురం జిల్లాకే మేలు ఎక్కువ జరుగుతుంది అనేది ఒక పాయింట్. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఉపయోగం అది? నిన్న మంత్రి గారు చేసిన విస్తరణ పనులు. మీరు చాలా మంచి అద్భుతమైన ప్రశ్న ఇచ్చినారు. మీరు కర్నూలు పార్లమెంట్ ప్రజలు కూడా బాగా తెలుసుకోలే విషయం, ఎందుకంటే అపోహలు ఉండొద్దండి మీరు దయచేసి. ఎందుకంటే ఇరిగేషన్ విషయంలో ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోండి. హెచ్ఎన్ఎస్ఎస్ అనేది హంద్రీనీవా కాలువ దాన్ని వెడల్పు చేసే కార్యక్రమం రాయలసీమకు అని చెప్పాను. ఫస్ట్ రాయలసీమలో మొట్టమొదటి నీళ్ళు వచ్చేసరికి కర్నూలు జిల్లా. దాదాపు కర్నూలు పార్లమెంట్లో 110 కిలోమీటర్లు పడుతుంది. గాజుల దిన్నకు సపరేట్ అలొకేషన్ 4 టీఎంసీలు దాని నుంచి ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన కూడా అయిపోతున్నది. ఎందుకంటే గాజుల దిన్నెలో కెపాసిటీ 4.5 టీఎంసీలు, అవి అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు నీళ్ళు ఉండవు, మళ్ళీ వర్షాకాలం రావాలా. అట్లా కాకుండా 4 టీఎంసీలు కాలువల ద్వారా గ్రావిటీ మీద ఆ స్లూయిస్ చెప్తే ఆ నీళ్ళు వస్తూ ఉండాల్సిందే. 4 టీఎంసీలు సపరేట్గా అలొకేషన్ చేస్తుంటారు, దానికి 4 టీఎంసీలు అక్కడ వాడుకుంటాం. ఇక పత్తికొండ తాలూకాలో పత్తికొండ నియోజకవర్గం దాదాపు 62 చెరువులు ఉన్నాయి. ఇప్పటికే 80% చెరువులు నింపారు ఈ సంవత్సరం. గతంలో లేని విధంగా నింపారు. ఆ మిగతా కూడా నింపేసి ఆ పందికొండ రిజర్వాయర్ నుంచి ఎడం కాలువ కుడి కాలువ రెండింటి కింద అన్ని పొలాలకు అంటే దాదాపు ఇంకా మనకు 45,000 ఎకరాలకు నీళ్ళు పారాలి. ఇప్పుడు మనం పారించుకుంటుంది 18,000 ఎకరాలు మాత్రమే. ఇప్పటికీ తొందరలో 45,000 ఎకరాలకు నీళ్లు పారుతాయి, కుడి ఎడమ కాలువలు ఓపెన్ అవుతాయి. దాని అభివృద్ధి కోసం 210 కోట్లు ఎస్టిమేషన్స్ అన్ని రెడీ అయినాయి. ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా 100కు 100% ఆ 210 కోట్లు శాంక్షన్ కాబోతున్నాయి. ఆ ప్రాంతం అంతా నీళ్ళుతో మళ్ళీ సస్యశ్యామలం అవుతుంది. ఆ హంద్రీనీవా నీళ్ళు అక్కడ సంపూర్ణంగా వాడుకుంటాం. అంతేగాక వాటర్ గ్రిడ్ అనేది చంద్రబాబు గారు 2025కి జల్ జీవన్ మిషన్ అయిపోయింది. అసలు వాస్తవంగా సెంట్రల్ ఆ స్కీమ్ అయిపోయింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సపరేట్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ముఖ్యమంత్రి గారు అయితేనేమి స్వయంగా వచ్చి ఢిల్లీకి జల్ జీవన్ మిషన్ని 2028 వరకు పెంచాలని చెప్పేసి అందరిని ఎంపీలందరినీ పెట్టుకొని కూర్చొని దాని మీద 2028 వరకు దాన్ని పెంచారు, దాన్ని పీరియడ్ని. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ వాడుకోలేదు, అలొకేషన్లో భాగంగా రాష్ట్రం చేయాల్సిన ఫండ్ ఇవ్వలేదు. ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వాలని ఒక సంకల్పం మన కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా ఇప్పుడు 55,000 కోట్లు వస్తున్నాయి మనకు. 2028లో ఎంత వస్తుంది? 55,000 కోట్లు మన రాష్ట్రానికి వస్తుంది. దాంట్లో భాగంగా మన కర్నూలు జిల్లా గురించి చెప్తా. గ్రిడ్లు వస్తున్నాయి 2 పెద్ద గ్రిడ్స్, 770 కోట్లతో ఒకటి, 800 కోట్లతో గ్రిడ్ అంటే ఇప్పుడు ఆలూరు
పత్తికొండ 2 నియోజకవర్గాలు కలిపి ఒక గ్రిడ్ వస్తుంది. ప్రతి ఇంటికి త్రాగునీరు, అంటే సస్టైనబుల్ వాటర్ ఉండే నదుల నుంచి నీళ్ళు తీసుకుంటారు. నీళ్ళు అయిపోతాయనే ప్రసక్తే ఉండదు అక్కడ. ఎందుకంటే ఇన్నాళ్ళు బోర్ల మీద డిపెండ్ అయ్యి జలజీవన్ మిషన్ ఇచ్చారు. అది శాశ్వతం కాదని చెప్పేసి శాశ్వత ప్రాతిపదికన ఈ విధంగా చేస్తున్నారు. గాజుల జిల్లా నుంచి కూడా టేకప్ తీసుకొని ఎమ్మెనూరు, కోడుమూరు ఈ ప్రాంతాల్లో ఒక గ్రిడ్ చేయాలని చెప్పేసి ఆ విధంగా ప్రత్యేక కార్యాచరణ జరుగుతుంది. కర్నూలులో త్రాగునీటి సమస్యకి ఎక్కడ సమస్య రాదు నాకు తెలిసిగా. ఈ 5 సంవత్సరాల్లో, ఎందుకంటే మనకు 2028 వరకు జలజీవన్ మిషన్ టైం ఉంది కాబట్టి ఆ టైం లోపల డబ్బు శాంక్షన్ అవుతుంది, ఆ గ్రిడ్లు తయారవుతాయి, ప్రతి ఇంటికి నల్లా వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. తుంగభద్ర ఎల్ఎల్సి నుంచి ఏదైతే శివారు ఆయకట్టు భూములకు అంటే వాటా ప్రకారం 1,00,000 ఎకరాలు పారాలి. అయితే రాను రాను అంటే పూడిక పేరుకోవడమో లేదా జలచౌర్యం జరగడం వల్ల కేవలం 50,000 ఎకరాలు పారుతుంది. అంటే దాని గురించి యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఏదన్నా మీరు ఆలోచన చేశారా? మేము ఎంపీ అయిన తర్వాత హోస్పేట్ డ్యామ్ గేట్ దిగిపోతే మా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మేము సందర్శించడం జరిగింది. అక్కడ ఆ డ్యామ్ యొక్క గేట్ను చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వర్యులు ఎంత స్పీడ్గా కన్నయ్య నాయుడును పంపించి యుద్ధ ప్రాతిపదికన ఆ గేట్ను బిగించినటువంటి విధానం ప్రజలంతా చూసినారు. ఆ రోజు ఆ గేట్ బిగించినందుకు ఈరోజు నీళ్లు నిలబడినాయి. ఫస్ట్ అంశం ఆ నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనకు అలొకేషన్ ఎంత అంటే ఎల్ఎల్సికి 24 TMC ఒరిజినల్గా ఎంత 24 TMC. అయితే మనకేమైందంటే ఈ సంవత్సరం నీళ్లు వాడుకునేవి ఏమైనా తక్కువ ఉంటాడో మన టీఎంసీలు ఎక్కడ వేస్ట్ కాకుండా మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఆ టీఎంసీల నీళ్లు కూడా వాడుకోలేకపోయారు వాళ్ళు. ఈ సంవత్సరం ఏం చేశారంటే సుంకేశ్వర డ్యామ్ నిన్న వదిలారు, 2 TMCలు వదిలారు. నిన్నటి రోజు నీళ్ళు చేరుకున్నాయి. ఇప్పుడు సుంకేశ్వర నీళ్ళు వచ్చాయి. అంటే అక్కడ పంటలు అయిపోయినాయని చెప్పేసి అక్కడ 45,000 ఎకరాలు సాగు దాని కింద ఇప్పటికి ఈ సంవత్సరం వరకు చేసుకునేది. కానీ నెక్స్ట్ ఇయర్కు సంపూర్ణంగా దాన్ని ఎల్ఎల్సీని వాడుకోవాలని చెప్పేసి ఒక సంకల్పం. దాంట్లో అక్కడక్కడ ఎల్ఎల్సీ లైనింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని గురించి కూడా మేము సపరేట్గా పోయి అక్కడ చైర్మన్ అయితేనేమి అందరినీ కలవడం జరిగింది. ఎస్సీ గారిని అందరినీ కలిసి మేమంతా దాని గురించి డీటెయిల్ DPR రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఎల్ఎల్సీ కెనాల్ని మనం ఆధునీకరించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎప్పుడైతే ఆధునీకరించుకుంటామో మన కోట నీళ్ళు ఎక్కడ జలచౌర్యం కాకుండా దాన్ని కాపాడుకోవాలి. అంతేగాక మన రీసెంట్గా ఒక 2 months బ్యాక్ కర్ణాటక వాళ్ళు ఒక హోల్ పెట్టడానికి వస్తే అక్కడ అధికారులకు అప్రమత్తం చేసి దాన్ని కూర్చోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఎల్సీ నుంచి ఒక చుక్క నీళ్ళు బయటికి కర్ణాటక రైతులకు పోవడానికి లేదని చెప్పేసి అక్కడ సదరు ఎమ్మెల్యే కూడా మేము ఇంటిమేషన్ చేశాం. వాళ్ళు కూడా దానికి సహకరించారు. అందులో భాగంగా రాబోయే రోజుల్లో ఆ కాలువను లైనింగ్ని మనం ఆధునీకరించుకొని ఆ కోటాన్ని సంపూర్ణంగా ఎల్ఎల్సీ రైతులే వాడుకునేటట్లా ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరో అంశం ఏదైతే ముస్లిం మైనార్టీలకు సంబంధించి అయితే ప్రధానమంత్రి జన్ యోజన అని ఒక పథకం పెట్టారు. అంటే ముస్లిం మైనారిటీలో అంటే పేద వర్గాలు కావచ్చు లేదా చదువుకు నోచుకునే వాళ్ళు కావచ్చు వాళ్ళంతా డెవలప్ చేయాలని చెప్పి కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ హాస్టల్స్ కావచ్చు డెవలప్ చేయాలని, దానికి కర్నూలులో భూమి కేటాయించలేదు అనేది ఒక పాయింట్. రెండవది యూనియన్ సెంటర్ ఉంది. యూనియన్ సెంటర్కి 2 ఎకరాలు స్థలం కేటాయించారు, వక్ఫ్ స్థలం. అయితే సెంటర్ నుంచి నిధులు తేలేదు కాబట్టి అక్కడ అద్దె షెడ్లో నిర్వహిస్తున్నారు. దీనిపైన ఎంపీ గారి స్పందన. కాలం చేసిన తర్వాత గవర్నమెంట్ మారింది. ప్రజా పరిపాలనలో భాగంగా గవర్నమెంట్ మారింది. గత ప్రభుత్వం సింగిల్ ఎన్పీ ఇవ్వకుండా వాళ్ళని బాడీ దాంట్లో పెట్టేసి ఆ రోజు నుంచి అట్టే దాంట్లో మగ్గిపోతున్నారు వాళ్ళు. ముస్లిం యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా రాష్ట్ర ప్రజలు కానీ పార్లమెంట్ ప్రజలు మీరు వినాలా,